స్పెషల్ కేసెస్ ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఆ స్పెషల్ కేస్ ఏంటనే చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ 98 ఇంటూ 96, 92 ఇంటూ 94, 89 ఇంటూ 96, 92 ఇంటూ 87, 103 ఇంటూ 108, 109 ఇంటూ 106, 113 ఇంటూ 109 ఇలా ఉంది. నెక్స్ట్ 96 ఇంటూ 104, 109 into 92. See, yeah. So observe these examples. See these. How many examples are there here? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 examples there. So ఇవి చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఏమైనా స్పెషాలిటీ ఉందా? ఎనీ స్పెషాలిటీ ఇస్ దేర్ ఇన్ దిస్ ప్రాబ్లమ్స్? యా, డెఫినెట్గా స్పెషాలిటీ ఉంది ఇక్కడ దీంట్లో. ఏంటి? దీస్ నెంబర్స్ ఆర్ క్లోజ్ టు 100, రైట్? దీస్ నెంబర్స్ ఆర్ క్లోజ్ టు 100. ఇవన్నీ 100కి నియరెస్ట్ ఉన్నాయి కదా. దీన్ని మనం బేస్ 100కి ట్రీట్ చేయొచ్చా వీటిని? సో మనం బేస్ 100గా ట్రీట్ చేయొచ్చు వీటిని. సో బేస్ 100 అనుకోవచ్చు. సో బేస్ 100 అనుకున్నప్పుడు వీటిని ఎలా చేయాలి ఏంటని చూద్దాం ఒకసారి. ఓకే, ఫస్ట్ మనం ఇప్పుడు 98 ఒక ప్రాబ్లం చెప్తున్నాను ఇక్కడ. సో మిగతా మీరు చేయాలి. 98 ఇంటూ 96 ఉంది, 98 ఇంటూ 96 ఉంది. సో ఇది రెండు బేస్ 100కి నియరెస్ట్ ఉన్నాయి కదా. సో 100కి క్లోజ్ ఉన్నాయి. సో 98 అంటే 100కి లెస్ బిలో ఎబోనా? 100కి లెస్. ఎంత లెస్? 2 లెస్. సో కాబట్టి ఇక్కడ 2 లెస్. లెస్ అంటే ఇక్కడ 2. సో ఇక్కడ మీరు ఏం చేయాలి? -2 అంటే 100 నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 98 వస్తుంది. -2 పెట్టాలి. మరి 96 అంటే ఇది కూడా అంత 100కి ఎంత తక్కువ ఉంది? 4. 100 నుంచి నువ్వు 4 సబ్ట్రాక్ట్ చేస్తే 96 వస్తుంది అన్నట్టు. సో 100 నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 98, 100 నుంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే 96 అన్నట్టు. సో ఇలా రాసుకున్న తర్వాత క్యారీ ఫార్వర్డ్. నెక్స్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ 98 ఉంది కదా, సో దీనికి ఆపోజిట్గా ఇలా తీసుకోవాలి. 98 నుంచి 4 అంటే -4 అంటే 98 - 4 ఎంత అవుతుంది? 94 అవుతుంది. లేకపోతే నువ్వు ఇలా ఆయన తీసుకోవచ్చు. సో దీనికి కరెస్పాండింగ్ ఇట్లా 96కి ఆపోజిట్ 96 - 2 అని తీసుకోవచ్చు. 96 - 2 అయినా 94, 98 - 4 అయినా 94. అంటే ఇక్కడ మనకి ఆన్సర్ 94 వస్తుంది. ఓకే, 94. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ ఉన్న క్యారీస్ని మల్టిప్లై చేయాలి. సో చూద్దాం ఒకసారి క్యారీ ఫార్వర్డ్లో. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? సో మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? సో ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది చూద్దాం ఒకసారి. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది అంటే ప్లస్ అవుతుంది. సో మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఇక్కడ సైన్ మల్టిప్లికేషన్ అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఇది గుర్తుంచుకోవాలి. రెండు సేమ్ సైన్స్ని మల్టిప్లై చేసినప్పుడు ప్లస్ వస్తుంది. అలా కాకుండా రెండు డిఫరెంట్ సైన్స్ మల్టిప్లై చేసినప్పుడు సో నెగిటివ్ వస్తుంది. సో అంటే నెగిటివ్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వస్తుంది. ఓకే, సో ఇది ఎందుకు చెప్తానంటే మనకి ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అర్థమైంది కదా. అంటే 98 ఇంటూ 96 అనేవి మనం దీస్ 2 నెంబర్స్ ఆర్ క్లోజ్ టు 100 కాబట్టి సో మనం 100 బేస్గా ట్రీట్ చేసినప్పుడు ఈ 98 అనేది 100కి 2 లెస్ ఉంది. అంటే సో ఇక్కడ 100 నుంచి 2 లెస్ చేస్తే 98 వస్తుంది. సో నెక్స్ట్ వన్ 96 అంటే 100 నుంచి ఎంత తీసేయాలి అంటే లెస్ మీన్స్ మైనస్. ఎంత లెస్ చేయాలి? 4 లెస్ చేయాలి. 4 లెస్ చేస్తే ఎంత వస్తుంది? 96 వస్తుంది. సో అలా రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే నువ్వు ఇలా ఆపోజిట్గా 96లోంచి 2, 96 - 2 అంటే 96లో 2 సబ్ట్రాక్ట్ చేయాలి, 94 వస్తుంది. లేకపోతే నెక్స్ట్ 98లోంచి 4 సబ్ట్రాక్ట్ చేయాలి. 98 - 4 ఎంత వస్తుందంటే 94 వచ్చేది. ఓకే, ఇది అయిపోయింది. సో నెక్స్ట్ ఇమ్మీడియట్గా నువ్వు చేయాల్సిన స్టెప్ ఏంటంటే క్యారీ మల్టిప్లికేషన్. సో క్యారీ మల్టిప్లికేషన్ ఎంత ఇక్కడ? సో -2 ఉంది, రైట్? -2 ఇంటూ సో ఎంత ఉంది ఇక్కడ? -4 ఉంది. సో -2 ఇంటూ -4. ఫస్ట్ మనం సో సైన్ మల్టిప్లై చేయాలి. సైన్ అంటే నెగిటివ్ ఇంటూ నెగిటివ్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. 2 4 జర్ ఎంత? 8 వస్తుంది. సో 8 వచ్చింది. ఓకేనా? సో మీకు ఇప్పుడు ఇక్కడ సో మీకు 8 వచ్చింది అనుకో, దీన్ని మీరు ఏం చేయాలి? సో డైరెక్ట్గా 8 రాయకూడదు, దాన్ని 2 డిజిట్ నెంబర్గా మార్చి రాయాలి. 2 డిజిట్ నెంబర్ మార్చాలంటే 8కి పక్కన 0 పెట్టుకోవాలి. అంటే లెఫ్ట్ సైడ్ మనం సో 08, సో 08 పెట్టాలి. అంటే ఇప్పుడు మనకి సింగిల్ డిజిట్ వస్తే ఆ సింగిల్ డిజిట్ని 2 డిజిట్ నెంబర్గా మార్చి రాయాలి. అంటే 8ని 2 డిజిట్ మార్చాలంటే 08 పెట్టాలి. అంటే మనకి ఇప్పుడు 9408 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 9408 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం సరే డైరెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇప్పుడు ఇది ఫస్ట్ ప్రాబ్లం కదా. సో మన నెక్స్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం కూడా చెక్ చేద్దామా? సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఎంత ఉంది? 92 ఇంటూ 94 ఉంది. 92 ఇంటూ 94. సో 92 ఇంటూ 94 అంటే తెలుసు అంటే 100కి 8 లెస్ ఉంది. ఓకే, 8 లెస్ ఉంది. సో 100కి 6 లెస్ ఉంది.
సో సబ్ట్రాక్షన్ ఎలాగని చేసుకోవచ్చు కదా, 92లో 6 సబ్ట్రాక్ట్ చేస్తే 86 అవుతుంది. లేదా 94లోంచి 8 సబ్ట్రాక్ట్ చేయండి. సో 94లో 8 సబ్ట్రాక్ట్ చేసినా కానీ ఎంత, 86 అవుతుంది. సో అంతేనా, 86. సో 86 రాయండి. ఓకే, 86 రాసిన. ఓకే, సో 86 రాసిన, నో ప్రాబ్లం. ఓకే ఇక్కడ. ఓకే, నెక్స్ట్ క్యారీ మల్టిప్లికేషన్. క్యారీ ఎంత ఉంది, నెగిటివ్ ఇంటూ నెగిటివ్, నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్. 8 6 అంతా 48. సో 48 2 డిజిట్ నెంబర్ కదా, సో డైరెక్ట్గా మీరు 48 రాయొచ్చు. ఓకే, 8648 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 8648 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్, థర్డ్ వన్. సో సేమ్ యాస్టేజ్గా ఇక్కడ కూడా 89 ఉంది. సో 89 ఇంటూ, సో 89 ఇంటూ 96, 89 ఇంటూ 96 ఉంది. ఓకే, 89 ఇంటూ 96. సి, సో 89 మీన్స్ 100కి ఎంత లెస్, 11 లెస్. సో కాబట్టి -11 పైన రాయాలి. సో ఇప్పుడు నెక్స్ట్ 96 అంటే 100కి ఎంత లెస్, 4 లెస్ చేయాలి. సో నువ్వు ఎలా ఏం చేయొచ్చుగా, 89లోంచి 4 సబ్ట్రాక్ట్ చేయి. 89లో 4 సబ్ట్రాక్ట్ చేస్తే 85. 96లో 11 సబ్ట్రాక్ట్ చేసినా కూడా 85 వస్తుంది. ఎంత వస్తుంది మనకి, 85 వస్తుంది. సో 85 డైరెక్ట్ రాసేయడమే. సో 89లో 4 సబ్ట్రాక్ట్ చేసిన 85, 96లో 11 సబ్ట్రాక్ట్ చేసిన 85. నెక్స్ట్, సో నెక్స్ట్ ఏం చేయాలి, క్యారీ మల్టిప్లికేషన్. సో నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్ అవుతుంది. 11 4 జా 44. 44 అనేది 2 డిజిట్ నెంబర్ కాబట్టి సో డైరెక్ట్ రాసేయచ్చు. అదే సింగిల్ డిజిట్ వస్తే బిఫోర్ 0 పెట్టి రాయాలి. సో ఓకే, ఈ విధంగా చేయాలి. ఇవి దీస్ టూ ఆర్, సో దీస్ నెంబర్స్ ఆర్ లెస్ దాన్ 100 కదా. సో ఇప్పుడు మనం చేసినవి మొత్తం లెస్ దాన్ 100 అంటే 100 కంటే తక్కువ ఉన్న నెంబర్ని మల్టిప్లై ఎలా చేయాలని నేర్చుకున్నాం. సో నెక్స్ట్ వన్ సేమ్ యాస్టేజ్గా, సో ఇవి కూడా చేద్దాం. 103 ఇంటూ 108. సో నెక్స్ట్ వన్ చేద్దాం. సో 103 ఇంటూ 108. నెక్స్ట్ 100 ఏమో ఉన్నాయి. 103 ఇంటూ 108 ఇది ఒకటి. ఓకే, నెక్స్ట్ టైం ఏముంది దాంట్లో, ప్రీవియస్ క్వశ్చన్లో 103 ఇంటూ 108, 109 ఇంటూ 106 కూడా ఉంది. 109 ఇంటూ 106, 109 ఇంటూ 106 ఉంది. ఓకే, 109 ఇంటూ 106. నెక్స్ట్, సో ప్రీవియస్గా ఎంత ఉంది, 113 ఇంటూ 109, 113 ఇంటూ 109 కూడా ఉంది కదా. 113 ఇంటూ 109, 113 ఇంటూ 109. ఓకే, దీస్ 3 ప్రాబ్లమ్స్ ఆర్, చూడండి అబ్జర్వ్ చేయండి, ఈ 3 కూడా సో గ్రేటర్ దెన్ 100 ఉంది. 100కి ఎక్కువ ఉంది. ఇంతకుముందు చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ 100కి తక్కువ ఉన్నది, ఇప్పుడు 100కి ఎక్కువ ఉన్నది. సో ఓకే, ఇప్పుడు మనం 103 అంటే 100కి ఎంత ఎక్కువ ఉంది, 3 ఎక్కువ ఉంది. సో 100కి 3 కలిపితే 103 అవుతుంది. సో 108 ఎంత ఎక్కువ ఉంది, 100కి 8 ఎక్కువ ఉంది. సో 100కి 8 కలిపితే 108 అవుతుంది. సేమ్ యాస్టేజ్గా ఇంతకుముందు 100కి తక్కువ ఉంటే మైనస్, ఎంత తక్కువ ఉంది. సో ఇప్పుడు 100కి సో ఎంత ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్, ఎక్కువ ఉంటే ప్లస్, తక్కువ ఉంటే మైనస్ అనమాట. సేమ్ యాస్టేజ్ ఇక్కడ కూడా సో ఇక యాడ్ చేయాలి. సో 103 + 8 అంటే 111 అవుతుంది. సో మళ్ళీ లేకపోతే 108 + 3 అన్న 111. సో మనకి ఇక్కడ 111 వస్తుంది, 111. సో నెక్స్ట్ క్యారీ ప్లస్ ఇంటూ ప్లస్ ఏమొస్తుంది, ప్లస్ ఇంటూ ప్లస్ ఇక్కడ ఒకసారి చెప్తా. సో +3 ఇంటూ +8, +3 ఇంటూ +8, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 3 8 24. సో మనకి 2 డిజిట్ నెంబర్ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా 24 రాసుకోవడమే. సో 111 24 ఈజ్ ఆన్సర్. 111 24 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇక్కడ డైరెక్ట్ చేయడానికి ట్రై చేయండి. 100కి ఎంత ఎక్కువ ఉంది, 9 ఎక్కువ ఉంది కాబట్టి +9. 100కి ఎంత ఎక్కువ ఉంది, 6 ఉంది కాబట్టి +6. సో ఎలా యాడ్ చేయాలి, సో ఇలా ఆపోజిట్గా యాడ్ చేయాలి. సో 109 + 6 ఎంత, 115 అవుతుంది. లేకపోతే 106 + 9 ఎంత, 115 అవుతుంది. సో 115. ఓకే, నెక్స్ట్ క్యారీ మల్టిప్లికేషన్ 9 ఇంటూ 6 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 9 6 54. సో 115 54 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇది చూద్దాం ఒకసారి. సో 100కి 13 ఎక్కువ ఉంది, ఇది 100కి ఎంత ఎక్కువ ఉంది, సో 9 ఎక్కువ ఉంది. సో మరి ఇప్పుడు చూద్దాం. సో 113 + 9 122. సో నెక్స్ట్ 109 + 13 కూడా సో 122నే అవుతుంది. సో ఇక్కడ మనకి 122 అవుతుంది. ఎస్ అంతేనా. సో 122. మరి ఇప్పుడు నెక్స్ట్ క్యారీ మల్టిప్లికేషన్ ఎంత, సో +13 ఇంటూ +9 ఉంది. సో అంటే 2 ప్లస్లు కాబట్టి ప్లస్ఏ వస్తుంది. 13 9 జార్ ఎంత అంటే 90 + 27 117 వచ్చింది. ఓకే, 117. సి మనకి ఇప్పుడు ఇంతకుముందు ప్రాబ్లంలో వన్ డిజిట్ వస్తే బిఫోర్ 0 పెట్టా కదా, 2 డిజిట్ వస్తే డైరెక్ట్ రాసుకున్నాం. కానీ ఇక్కడ ఎంత వచ్చినాయి, 3 డిజిట్ వచ్చినాయి. 3 డిజిట్ వచ్చినప్పుడు డైరెక్ట్ రాయకూడదు. మన దగ్గర ఎంత పెట్టుకోవాలి, సో మన దగ్గర 2 డిజిట్ ఫిక్స్ ఇది ఉంచుకోవాలి. ఎక్స్ట్రా వచ్చిన 100 ప్లేస్ని ఇక్కడ ఫార్వర్డ్ చేయాలి. +1 యాడ్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ మనకి 3 డిజిట్లో మనకి ఓన్లీ 2 డిజిటే కావాలి. ఇప్పుడు ఎక్స్ట్రా 100 ప్లేస్ ఉంది కదా, 100 ప్లేస్ని ఫార్వర్డ్ చేయాలి. అంటే ఇప్పుడు 122 + 1 123 అవుతుంది. 123 ఇక్కడ ఎంత ఉంటుంది అంటే 17. సో 1 2 3 7 1 7 ఈజ్ ఆన్సర్. సో దట్ ఈస్ 12,317 ఈజ్ ఆన్సర్. అర్థమవుతుందా. అంటే మనకి ఇప్పుడు
సో క్యారీ మల్టిప్లై చేసినప్పుడు సింగిల్ డిజిట్ వస్తే బిఫోర్ 0 పెట్టాలి. దాన్ని 2 డిజిట్‌గా మార్చాలి. సో అలా కాకుండా నెక్స్ట్ 2 డిజిట్స్ వస్తే డైరెక్ట్‌గా ఇంక్లూడ్ చేయాలి. అలా కాకుండా 3 డిజిట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? 3 డిజిట్స్ ఇన్సర్ట్ చేయకూడదు. మన దగ్గర 2 డిజిట్స్ పెట్టుకొని 100 ప్లేస్ ఎంత ఉందో 100 ప్లేస్‌ని ఫార్వర్డ్ చేసుకోవాలి. సో ఈ విధంగా చేయాలి. ఓకేనా? ఇవి మనకేంటి? గ్రేటర్ థాన్ 100 ఉన్నప్పుడు, 100 ఉన్నప్పుడు ఏం చేయాలన్నది కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ ఇప్పుడు కొన్ని క్వెషన్స్ ఉండే. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పినాం? వన్ కేస్ ఏంది? బోత్ నంబర్స్ ఆర్ లెస్ థాన్ 100. ఇక్కడేంటి? బోత్ నంబర్స్ ఆర్ మోర్ థాన్ 100. ఇప్పుడు నెక్స్ట్ ఏందంటే ఒకటి లెస్, ఒకటి మోర్ ఉండే విధంగా తీసుకుందాం. తీసుకొని ఇక్కడ కూడా ఎలా వచ్చిందన్నది చెక్ చేద్దాం. ఓకే.